ఇలా గ్రామ సభలు పెడితే అక్కడ ఏమి వినబడుతున్నది మ్యూజిక్. కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడన్నా దొరికితే తనటట్టే ఉన్నారు. అసలు పరిస్థితి ఇవ్వాలి. మీరు చూడండి, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం, ఎమ్మెల్యేల మీద కోపం, ప్రభుత్వం మీద కోపం. పాపం ఇలా అధికారులు బలైతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వల్ల, వీళ్ళ శాతగాంతనం వల్ల అధికారులు బలైతా ఉన్నారు. ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన కొత్తలో డిసెంబర్ 2023లోనే ఆనాడు 1,06,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన పేరు మీద. 1,06,00,000. అందులో ఏమేమి అడిగినారు? ఒకటే అప్లికేషన్లు అన్ని ఇండ్రి. ఎవరికి రేషన్ కార్డులు కావాలి, ఎవరికి పెన్షన్లు కావాలి, ఎవరికి రైతు భరోసా కావాలి, ఎవరికి నెలకు 2,500 కావాలి, ఎవరికి సిలిండర్ కావాలి, ఎవరికి కరెంట్ ఫ్రీ కావాలి, అన్ని రాయిండ్రి మాకు ఇయ్యండ్రి అన్నారు. ఇది ఎప్పుడు? డిసెంబర్ 2023లో. ప్రజాపాలన అన్నారు. 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు. తీసుకొని మరి సంవత్సరం దాటిపోయింది. ఏమైందా మళ్ళా అంటే మళ్ళా దరఖాస్తు పెట్టురంటారు. దేనికి మళ్ళా దరఖాస్తు? ఇందిరా మిల్లుకు పెట్టు, కుల గణన అని చెప్పి మళ్ళా ఇంటికి సర్వే. ఇలా ఎవడన్నా బతుకుతున్నా ఈ ప్రభుత్వంలో అంటే ఒక జిరాక్స్ షాపులకు మాత్రం గిరాకీ బాగున్నారు. ఏడబడతాడు జిరాక్స్ షాపులలో మాత్రం తీసిందే తీసుడు, ఇచ్చిందే ఇచ్చుడు.